హౌ టు మేక్ చికెన్ రోస్ట్ ఇన్ ఓవెన్ బ్యాచులర్ స్టైల్. ఇంగ్లీష్ ఏంట్రా? ఏదో అలా ట్రై చేశాను అంతే. ఇంకా అలాగే టీ తాగడానికి నేను మా ఫ్రెండ్ వెళ్ళాం. అండ్ టీ రివ్యూ పెడదాం అనుకున్నాను కానీ ఇంకా అంత మాటలు షార్ట్స్ అయినా అనిపించి ఈ రోజు అయినా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించింది. ఇంకా టీ విషయానికి వస్తే టీ అయితే బాగానే ఉంది. నేను మా ఫ్రెండ్ ట్రై చేసాం. డైరెక్షన్, వీడియో, ఆడియో అన్నీ నాయే. మా వాడు మాత్రం అన్నీ ఆడే అన్నట్టు కనపడుతున్నాడు చూడండి. ఎందుకో మనసు చికెన్ తినాలని లాగింది మా వెంటనే చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకుని రెగ్యులర్ టైప్ కాకుండా ఏదైనా ఓవెన్లో ట్రై చేద్దామని చికెన్ రోస్ట్ చేసుకుందామని అనిపించింది. సరే ఇంకా లేట్ ఎందుకులే అని చెప్పి చికెన్ శుభ్రంగా కడిగేసి ప్రాసెస్ మొదలుపెట్టేసాం. ఇంకొక ప్యాన్ తీసుకుని ఫస్ట్ అందులో పసుపు వేసుకుని, తర్వాత కారపొడి వేసుకుని, ఆ తర్వాత వెంటనే సాల్ట్ వేసుకుని, చికెన్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, దాన్ని అలాగా కావాల్సినంత వేసుకుని, కోరియాండర్ పౌడర్ వేసుకుని, దాన్ని వెంటనే జీలకర్ర పొడి కూడా వేసుకుని, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవడానికి ఇంకా బ్లాక్ పెప్పర్ కూడా వేసుకున్నాం. ఇంకా లాస్ట్గా గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని కావాల్సినంత స్టార్ట్ చేయడం అంటే మసాలాలు కలుపుకోవడం తగ్గట్టు ఆయిల్ అన్నీ వేసుకుని ఫస్ట్ ఆయిల్తో ఆ మసాలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని, ఇక్కడ మాత్రం మెయిన్ మసాలా అన్నీ ఒకేలాగా కన్సిస్టెన్సీ ఒకేలాగా ఉండాలి, అందుకే కొంచెం బాగా కలుపుకోండి. ఇంకా దాని తర్వాత మేము ఎగ్ కూడా వేసి ట్రై చేసాం. అసలు హిట్ ఆఫ్ అట్టో లాస్ట్లో చెప్తాను, దీని గురించి వెయిట్ చేయండి. ఎగ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. ఓకే, ఇంకా మసాలా అంతా బాగా రెడీ అయిపోయిన తర్వాత తెచ్చుకున్న చికెన్ని శుభ్రంగా వాష్ చేసిన చికెన్ని శుభ్రంగా మసాలా పట్టేటట్టు వేసుకుని బాగా కలుపుకొని ప్రతి పీసుకి మసాలా అంటుకునేలాగా ప్రతి పీసుకి మసాలా నానేటట్టు వేసుకుని ఒక 15 minutes మ్యారినేట్ చేసుకున్నాం. తర్వాత ఓవెన్లో ఉన్న గ్రిల్ ప్యాన్లు అన్నీ తీసుకుని వాటి మీద మసాలా పట్టిన చికెన్, మ్యారినేట్ చేసిన చికెన్ పెట్టుకొని ఆ 2 rows చికెన్ అంతా సమానంగా సరిపోయేటట్టు 1 by 1 పెట్టుకుని నీట్గా పెట్టి అలా నీట్గా అరేంజ్ చేసుకుని ఓవెన్లో పెట్టి ఓవెన్లో పెట్టేటట్టు టైం సెట్ చేసి అలాగే ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తిందామని ఎదురు చూస్తుంటా అలా 1 hourకి అది కుక్ అయ్యి మొత్తానికి అయితే బయటకు వచ్చింది. కుక్ అయిన చికెన్ని తీసుకుని అలాగా ప్లేట్లో సర్వ్ చేసుకుని ఇంకా రెడీ అయిపోయాము తినడానికి. ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. చూడడానికి నోరు అవుతుంది కదా. మేము ఈ చికెన్తో పాటు రైస్ కూడా చేసుకున్నాము. సో ఆ రైస్లో దాన్ని పెట్టుకుని ఎమ్మి చికెన్ వేడివేడిగా ఇంకా తినడం స్టార్ట్ చేసి ఎండ్ చేసాం. ఎలా అవుతుందని భయపడ్డాను కానీ అవుట్పుట్ టేస్ట్ మాత్రం ఎలా తీసింది. ఒకవేళ మీరు యూస్ఫుల్గా ఉంటే మీ ఇంట్లో కూడా ఓవెన్ ఉంటే ఈ రెసిపీ ట్రై చేయండి. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం, మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అండ్ దెన్ ఉంటాను, బాయ్.